ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు నేను నూనె వంకాయల కూర చేసి చూపిస్తాను. నూనె వంకాయలు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూపిస్తాను. టమోటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కొబ్బరి, అల్లము, వెల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పల్లీలు, పసుపు, కరివేపాకు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు నూనె వంకాయలు చేసే విధానానికి. ముందుగా పల్లీలు వేపుకుందామండి. పచ్చి వేయకూడదు, పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేగాయండి, పక్కకు తీసుకుంటున్నాను. పల్లీలు వేపుకున్నాం కదండి, ఇప్పుడు ఆరిపోయిన పొట్టు తీసుకొని మిక్సీ పడదామండి. కొబ్బరి వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేయాల. ఇప్పుడు అల్లం వేద్దామండి. తర్వాతకి ఎల్లిపాయలు వేద్దామండి. ఎల్లిపాయలు అయిన తర్వాత కారము, పసుపు, ఉప్పు వేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తామండి. ఇప్పుడు మిక్సీ పట్టేది అయిపోయిందండి, అంతా నున్నగైంది. ఇప్పుడు వంకాయలకి నింపుకుందాము. ఇప్పుడు మసాలా అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకోయిన తర్వాత ఇది వంకాయలకి నింపుకుందామండి. ఇప్పుడు వంకాయలన్నీ ఇట్లా కట్ చేసుకొని 4 విధాలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇట్లా చూసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని పుచ్చుండగా లేదో ఇక కింద వరకు కట్ చేసుకొని చూసుకోవాలండి. ఇట్లా పుచ్చుండగా లేదో చూసుకోవాలి. ఇట్లా నీళ్ళకి వేసుకుందామండి. ఇప్పుడు వంకాయలు కొయ్యడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మసాలా నింపుకుందాము. అన్ని 4 పక్కలు ఇట్లా నింపుకోవాలండి. మసాలా బాగా నిండుగా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా అతుక్కోవాలండి. అట్లయితే మసాలా బాగా పడుతుంది. ఇట్లా బాగా ప్రెస్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ అంటించుకుందామండి. పాత్ర పెట్టుకుందాము. పాత్ర వేడవని. పాత్ర వేడైందండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేద్దాము. అప్పుడే మసాలాకు 1 స్పూన్ వేసినాం కదండి. ఇప్పుడు 2 వేస్తే సరిపోతుందండి. నూనె వేడైందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఇట్లా ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు టమాటాలు వేస్తాము. టమాటాలు బాగా వేగాలండి. టమాటాలు వేగినాయో లేదో చూద్దామండి. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. చుట్టుపక్కల మగ్గింది కదా, వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకుందామండి.
కొంచెం సేపు మగ్గనండి. కొంచెం మగ్గాయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. తగినన్ని నీళ్ళు వేసుకుందామండి. నీళ్ళు వేసి కలుపుకున్నాం కదండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలండి. నూనెకాయ అయితే ఉడికేది అయిపోయిందండి. ఇంకా పక్కకు తీసుకోవడమే. ఇంకా అయిపోయింది, పక్కకు తీసుకు